హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ ఐ హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గుడ్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ గుడ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది హైపర్ టెన్షన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. అధిక రక్తపోటు చాలామంది ఈరోజు ఫేస్ చేసే ప్రాబ్లం అండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఒకవేళ మేనేజ్ చేయలేకపోతే ఏం చేయాలి, చాలా వివరంగా క్లుప్తంగా మెడికేషన్స్తో సహా చెప్తానండి. ఓకేనా? అసలు దీనికి గల కారణాలేంటి? దీనికి గల కారణాలు మనం చూసుకుంటే అధిక బరువు, రెండోది ఆల్కహాల్, స్మోకింగ్, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, అన్నెసరీ విషయాలన్నీ తీసుకొచ్చి మన తలలో పెట్టుకోవడం, వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం, బీపీ షూటప్ అవ్వడం, అలాగే ఏజ్ రిలేటెడ్ 65 ఇయర్స్ దాటిన వాళ్ళు, అలాగే మనకి మన బంధువులకి ఎవరికైనా ఉన్నా, పేరెంట్స్కి ఉన్నా అవి మనకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం అనేది కూడా ఈ బీపీ రావడానికి గల కారణాలండి. అలాగే ఈ బీపీని ఏ విధంగా కొలుస్తారు? ఇప్పుడున్న కొలతల ప్రకారం అయితే మెన్‌లో వచ్చి 119/70, ఉమెన్‌లో అయితే 110/68 అండి. ఇవి నార్మల్ లెవెల్స్. సో, అట్లాగే హైపర్ టెన్షన్ ఎట్లా డిటెక్ట్ చేస్తారు? దీన్ని మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ కింద కొలుస్తారండి. సో, మైల్డ్ వచ్చేటప్పటికి 140/90, అలాగే మోడరేట్ వచ్చి 160/100, సివియర్ వచ్చి 180/110 అనేది సూచించడం జరుగుతుందండి. ఈ మైల్డ్ హైపర్ టెన్షన్‌లో ఇమ్మీడియేట్‌గా మనం డాక్టర్స్, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అనేవి మెడికేషన్స్ అనేవి ఇవ్వరండి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు కొంత టైం ఇస్తారు. ఎలా లేదన్నా 2-3 మంత్స్ ఇస్తారండి. ఆ టైంలో మనం ఎక్సర్సైజ్ చేసుకోవడం, సాల్ట్ రిస్ట్రిక్ట్ చేసుకోవడం, స్ట్రెస్ లెవెల్స్‌ని తగ్గించుకోవడం అనేది చేయాలి. ఆ సందర్భాల్లో మాక్సిమం వాళ్ళు మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉండదండి. ఒకవేళ 2-3 మంత్స్ టైం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయి, మెడ నరాలు లాగుతున్నాయి, చెమటలు పడుతున్నాయి, తల తిరుగుతుంది అనుకుంటే గనక అప్పుడు హెల్త్ కేర్ ప్రొవైడర్ మీకు మెడికేషన్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. వన్స్ మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆపడానికి ఉండదండి. లైఫ్ లాంగ్ కూడా వాడాల్సి ఉంటుంది. చాలామంది 2-3 మంత్స్ వాడిన తర్వాత అవి సిమ్టమ్స్ రెడ్యూస్ అయిన తర్వాత వాళ్ళు మెడికేషన్ ఆపేస్తారు. ఒకేసారి సడన్‌గా బీపీ అనేది షూటప్ అయిపోవడం, పారలైజ్ అయిపోవడం, స్ట్రోక్స్ రావడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి బాగా ఈ విషయం అనేది. అలాగే మోడరేట్. మోడరేట్ వచ్చేటప్పటికి 160/100 అండి. ఇది చాలా ఎక్కువగా పరిగణిస్తారు. అలాగే సివియర్ వచ్చేటప్పటికి 180/110 అండి. ఇక్కడ విపరీతమైన తలనొప్పి వచ్చేయడం, మనం చెప్పేది అర్థం కాకపోవడం, ఇట్లాంటివి జరుగుతాయండి. అంటే ఆ పేషెంట్ ఇంకా స్ట్రోక్ దగ్గరగా ఉన్నాడు అని అర్థం అండి. ఏమాత్రం కూడా ఇక్కడ మనం అశ్రద్ధ చేయడం అనేది చేయకూడదండి. అలాగే వచ్చేసేటప్పటికి ఇక్కడ ఏమేమి మెడికేషన్స్ వాడతారు? దాని గురించి కూడా నేను క్లియర్‌గా చెప్తానండి. మెడికేషన్స్ వచ్చేటప్పటికి పేషెంట్ టు పేషెంట్ అండి. వాళ్ళకున్న సింప్టమ్స్‌ను బట్టి, వాళ్ళ బీపీ రేంజ్‌ని బట్టి ఇక్కడ ఏఆర్‌బీస్ అని, ఏసీ ఇన్హిబిటర్స్ అని, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని, థైయాజైడ్ డైయూరెటిక్స్ అని, బీటా బ్లాకర్స్ అని వాడడం జరుగుతుందండి. అసలు ఏఆర్‌బీస్ అంటే ఏంటి? లోసార్టన్, టెల్మిసార్టన్, ఒల్మిసార్టన్, ఇవి ఈ రోజుల్లో ఫస్ట్ లైన్ డ్రగ్ కింద ఎక్కువ మంది డాక్టర్స్ యూజ్ చేయడం జరుగుతుందండి. అలాగే వచ్చి ఏసీ ఇన్హిబిటర్స్ ఎనలాప్రిల్, రామిప్రిల్, లిస్నోప్రిల్, క్యాప్టోప్రిల్ ఇట్లాగా. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వచ్చేసేటప్పటికి ఇవి యామ్లోడిపిన్, నిఫిడమిన్, అలాగే సిన్లిడిపిన్. బీటా బ్లాకర్స్ ఎటెన్లాల్, ప్రొప్రానలాల్, అలాగే వచ్చేటప్పటికి మెటప్రోలాల్ వాడడం జరుగుతుందండి. థైయాజైడ్ డైరెటిక్స్ వచ్చేటప్పటికి హైడ్రోక్లోరోథైజైడ్, క్లోర్టాలిడన్ ఈ మెడికేషన్స్ అనేవి యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. అయితే మనకి బీపీ ఉంది, లేనిది అనేది మనం 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ టెస్ట్ అనేవి కామన్‌గా చేయించుకోవడం చాలా చాలా మంచిదండి. ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఏదైనా సింప్టమ్స్ ఉన్నా కూడా అది ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఫర్దర్ డ్యామేజెస్ అనేవి జరగకుండా మనం వాటిని నివారించడానికి అవకాశం అనేది ఉంటుందండి. అలాగే కొంతమంది సివియర్ హెడేక్‌తో వస్తుంటారు. అంటే వాళ్ళ బీపీ 200 కూడా ఉంటుందండి. సో, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ వచ్చేది. అలాగే డైస్టోలిక్ 110 అట్లా ఉంటుందండి. సో, అట్లాంటి పేషెంట్స్‌కి డాక్టర్స్ ఇమ్మీడియేట్‌గా బీపీ కంట్రోల్‌లోకి రావాలి కాబట్టి కొన్ని మెడికేషన్స్ తీసుకుంటారండి. ఇవి నేను జస్ట్ చెప్తున్నానండి. ఇవి డాక్టర్ అండర్‌లోనే వాళ్ళిచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి. కొంతమందికేంటంటే నైట్రోగ్లిసరైన్ అని గాని, ఐసోసార్బైడ్ అని గాని అవి ఏంటంటే మీకు బ్లడ్ వెసల్స్‌ని వైడెన్ చేస్తాయండి. సో, బ్లడ్ క్లాట్స్ ఏమన్నా అయితే గనక అవి ఇచ్చినప్పుడు అది యాక్చువల్‌గా అది ఇచ్చే ముందు ఏంటంటే బీపీ అనేది కంపల్సరీగా నార్మల్‌గా ఉండాలండి. 90/50 అంటే లో బీపీ అంటారు. అలాంటి సందర్భాల్లో ఇలాంటి మెడికేషన్ అనేది ఇవ్వకూడదండి. డాక్టర్స్ ఇస్తారు. అలాగే
మీకు ఎట్రోస్టాటిన్ విత్ క్లోపిటోగ్రిల్ కానీ, రోజువాస్టాటిన్ విత్ క్లోపిటోగ్రిల్ కానీ, యాంటీకోయాగులెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాస్పిరిన్ కాంబినేషన్స్‌తో కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. సో, ఇవి ఇవ్వడం వలన బ్లడ్ క్లాట్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అవుతాయండి. పేషెంట్స్ ప్రస్తుతానికైతే కొంచెం సింప్టమాటిక్ రిలీఫ్ అయ్యే అవకాశాలుంటాయి. తర్వాత కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపించి, అక్కడికెళ్ళిన తర్వాత మనం ఒక ఈసీజీ తీసుకోవడం గానీ, 2 తీయడం గానీ, సో ట్రెడ్మిల్ టెస్ట్ చేయడం గానీ, ఇట్లాంటివన్నీ టెస్ట్స్ అన్నీ చేస్తారండి. బ్లాక్స్ ఏమన్నా ఉంటే యాంజియోగ్రామ్ చేస్తారండి. సో ఇట్లాగా డిటెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. వీటన్నిటికి కూడా మెయిన్ కారణం ఏంటంటే స్ట్రెస్, స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేస్ ఎక్కువగా పరిగణించడం అనేది జరుగుతుందండి. సో మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా అనిపించినప్పుడు తప్పకుండా హెల్త్ కేర్ ప్రొవైడర్‌ని కలవండి. ఇంత క్లుప్తంగా, ఇంత వివరంగా చెప్తున్నానండి నేను. ఇదంతా కూడా మీకోసమే చెప్తున్నాను. సో ఈ వీడియో నేను మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే క్లిక్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.